ఫ్రెండ్స్, భారతదేశం ఎక్కడికి పోతుంది? అసలు ఏం జరుగుతుంది? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది మన భారతదేశ పరిస్థితి. మతం పేరుతో, ధర్మం పేరుతో మనిషిని మనిషిలాగా చూడటం మానేసి మతం ముసుగులో కొట్టడం. వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెవరికి పుట్టావు, ప్రభువుకు పుట్టావా అని కించపరిచేలాగా మాట్లాడుతున్నారు. మీద పడి ఎలా కొడుతున్నారో, ఒక మహిళ అని చూడకుండా మీద పడి ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు. ఇలా మీద పడి కొట్టని చెప్పాడా మీ దేవుడు? ఇంకా వీళ్ళు శివమాల వేసుకుని ఉన్నారు. మాల వేసుకుంటే కోపం రావద్దు, బూతులు మాట్లాడవద్దు. మరి వీళ్ళు చేసేది వల్గర్గా మాట్లాడడం, కొట్టడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తుంటే నీకేంటి నొప్పి? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని తిట్టి కొట్టిపరా. ఇదేనా హిందూ ధర్మం? ఇదేనా మన సనాతన ధర్మం? ఇదేనా హిందూ ధర్మం? ఇదేనా మన సనాతన ధర్మం? ఆర్టికల్ 25 ప్రకారం ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ప్రకటించవచ్చు. నువ్వు ఎవరు అడగటానికి రాజ్యాంగం మనందరికీ ఇచ్చింది. అయినా క్రిస్టియన్స్ అంటే ఎందుకు మీకు అంత భయం? ప్రార్థన చేస్తే భయం, సువార్త ప్రకటిస్తే భయం, మీటింగ్స్ పెడితే భయం. గజ వణికిపోతారు. ఏమన్నా అంటే మత మార్పిడి చేస్తున్నారు అంటారు. జనాలు పిచ్చోళ్ళు కాదండి మార్చడానికి. వాళ్ళ పాత రోత బ్రతుకుని విడిచిపెడుతున్నారు. చెడును వదిలి మంచి వైపు వస్తున్నారు, అంతే.